మనోభావాలని వారు ఎంతో ప్రీతికరమైనటువంటి ఇలవేలుపు మా ఇంటి దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అపచారం జరిగింది, ఎనిమల్ ఫ్యాట్ని వాడారు, దీనివల్ల మాకందరికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది భక్తుల ఆవేదన. వారి యొక్క ఆవేదనలో కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసే ముందు రాజకీయ కోణంలో కూడా ఏది కూడా చూడకూడదు, భక్తుల మనోభావాలతో సంబంధించినటువంటి టీటీడీ ఉంది కాబట్టి ప్రకటన చేసే ముందు కొద్దిగా ఆచితూచి స్పందించి ప్రకటన చేస్తే బాగుండేది. ఏదైనప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి నోటితో పలికించారు, వారు చెప్పారు, తప్పును సరిదిద్దుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు స్వామివారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి విషయాల్లో చాలా క్లుప్తంగా చెప్తారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్స్, కార్పొరేట్ సంస్థలు అంటే వాళ్ళందరూ కూడా టీటీడీ బోర్డులో వస్తున్నారు. వాళ్ళకి సమయం ఉండదు, స్వామివారి దగ్గర జరుగుతున్నటువంటి పనులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే సమయం వాళ్ళకు ఉండదు. వారు కేవలం స్వామివారికి అత్యంత దగ్గర నుండి దర్శించుకొని వెళ్ళిపోవడమే తప్ప పూర్తి సమయం కేటాయించినటువంటి వాళ్ళు పాలక మండలిలో ఏర్పాటు చేయాలి. ఈరోజు ఏదైతే పర్చేస్ కమిటీలో కృష్ణమూర్తి కానీ, ప్రజెంట్ మంత్రి పార్సాది గారు కానీ, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా గత పర్చేస్ కమిటీలో ఉన్నారు. కానీ నెయ్యి ఎక్కడైతే జనరేట్ అవుతుందో, నెయ్యి ఎక్కడైతే తయారవుతుందో అక్కడికి వెళ్ళి మీరు చూసినటువంటి దాఖలాలు లేవు. తమిళనాడులో ఉంటాడు కృష్ణమూర్తి, మరి ఎందుకు పోయి చూడలేదో మరి ఆయన ప్రశ్నించాలి. వారిని రికమెండ్ చేసినటువంటి పెద్ద మనిషి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇది రాజకీయ కోణంలో ఒత్తిడి తీసుకొచ్చి పాలక మండలిలో ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ క్వాలిటీ క్వాంటిటీ ఆఫ్ వర్క్ ఇంప్రూవ్ కాదనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. రోజుకి స్వామివారికి 15,000 కిలోల ఆవు నెయ్యి కావాలి. రోజు స్వామివారి దర్శించుకున్నటువంటి భక్తులు 1,00,000 మంది. తయారు చేస్తున్న లడ్డూలు 6 లక్షలు. ఎందుకండి 6 లక్షల లడ్డూలు ఎందుకు తయారు చేయాలి? పక్క రాష్ట్రాలకు లడ్డూలు ఎందుకు పంపించాలి? భక్తులకి, దర్శించుకున్నటువంటి భక్తునికి స్వచ్ఛమైన ఒక ఆవు నెయ్యితోని, దేశీయ ఆవు నెయ్యితో తయారు చేసిన లడ్డు ఒకటి ఫ్రీగా ఇవ్వండి, ఇస్తున్నారు ఎలాగో. ఒకటి ప్రసాదం లెక్క విక్రయించాలి. ఎవరిని అడిగితే నిన్ను కవర్లలో లక్షల 100,000 లడ్డులని ఇవ్వడం వల్ల క్వాంటిటీని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల క్వాలిటీ పోయింది ఇక్కడ. సో క్వాంటిటీ తగ్గించుకోండి. దశల వారీగా 250 కోట్లని మేము యుగ తులసి ఫౌండేషన్ ద్వారా జీరో చేసి చూపిస్తామని ఈరోజు నీ సమావేశం ఏర్పాటు చేశా. వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో వెలిశారు. కొండ కింద కొన్ని వేల ఎకరాలు స్వామివారికి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. అది మాకు కేటాయించినట్టయితే గోవిందునికి గోదామ నిర్మిస్తాం. 1,20,000 గోవులు కావాలి 15,000 కిలోలు ఆవు నెయ్యి రావాలంటే. సో ఈ 15,000 కిలోల ఆవు నెయ్యి కోసం 15,000 మంది యశోదమ్మలంటే శ్రీవారి సేవకులు మహిళలకు అవకాశం కలిగించినట్టయితే ఒక్కొక్క మహిళకి 8 ఆవులు మనం టీటీడీ ద్వారా వాళ్ళకి ఇచ్చినట్టయితే, గిరిగోవులు కానీ సాయివాళ్ళు కానీ మంచి బ్రీడ్స్ ఇచ్చినట్టయితే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాళ్ళ పాలనంతా కూడా ప్రొక్యూర్ చేసి టీటీడీ డైరీని ఏర్పాటు చేసి ఆ డైరీలో పాలల్ని అక్కడికి రావడం వల్ల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మనమే తయారు చేసుకోవచ్చు. ఏ కాంట్రాక్టర్ వద్దు, ఏ కంపెనీ వద్దు, వాళ్ళకి పవిత్రత ఉండదు కదండి కాంట్రాక్టర్లకి, కంపెనీలకి. సో స్వచ్ఛమైన పవిత్రంగా జరుగుతుంది నవనీత సేవ. ఇప్పుడు మేమంతా మీకు కొండపై నుండి మేము అన్నీ చేశాం. 39 నుండి నవనీత సేవ నేనే ప్రారంభించాను, నేను జగన్మోహన్ గారు చెప్పింది. సో ఇవన్నీ కూడా మేము అక్కడ నిస్వార్థంగా, నిజాయితీగా వెంకటేశ్వర స్వామికి మా జీవితాన్ని అర్పించాం. గోమాత సేవ కోసం అంకితమేం కాబట్టి ఈ పనులు మేము చేయగలుగుతాం తప్ప మీ ఎదురుగా ఐఏఎస్ ఆఫీసులను కూర్చోబెట్టుకొని, ఐపీఎస్లను కూర్చోబెట్టుకొని ఒక్కరి దగ్గర ఒక్క ఆవు ఉండదు. ఎక్కడికెళ్ళి ఆవునైతే తెచ్చిస్తారు ఆయన? క్వాలిటీ చూస్తానికి పేపర్ల మీద చూస్తారు. ఆ క్వాలిటీని ఆవును చూడాలి, పేపర్లు చూడడం కాదు. అక్కడ జెర్సీ ఆవు పాలతోని ఈరోజు నైవేద్యాలు ఎక్కిస్తున్నారు. అక్కడ మన లడ్డు ప్రసాదం తయారు చేస్తున్నారు. నైవేద్యానికి అయితే మేము పంపిస్తున్నాం 2,000 రూపాయలు కిలో నెయ్యి తీసుకొని. ఒక దాత ముందుకు వచ్చాడు, దాత ద్వారా మేము పంపిస్తున్నాం. కానీ స్వామివారికి లడ్డు ప్రసాదం మాత్రం 500 రూపాయలు మేము క్వాలిటీ పెంచామని చంద్రబాబు గారు చెప్తున్నారు. ఏం క్వాలిటీ పెంచారండి? 500 రూపాయలకి ఒరిజినల్ నెయ్యి వస్తానే ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఎక్కడ కూడా ఒరిజినల్ నెయ్యి రాదు, అది కూడా డూప్లికేట్ నెయ్యే. దాన్ని ఇప్పుడు మేము క్వాలిటీ పెంచామనేది తప్పది. మీ ఇంట్లో వాడి నెయ్యి భువనేశ్వర్ గారిని అడిగితే తెలుస్తుంది మేడం గారిని. ఎన్ని వేల రూపాయలు పెట్టుకుంటున్నారు? 4,000 రూపాయలు మినిమం అవుతుంది. అది ఈ లెక్కలను నాకు తెలియకపోయినప్పటికీ నేను మామూలుగా షాప్కి వెళ్ళి ఆవు నెయ్యి ఎంత అంటే 2,000, 3,000, 4,000 అంటారు. సో మీ ఇంట్లో వాడే నెయ్యిని స్వామివారికి పెట్టండి.
స్వామివారికి ఆనంద నిలయంలో వెళ్తున్నటువంటి ఆవు నెయ్యి 2,000 రూపాయలు, భక్తులకు ప్రసాదం ఇచ్చేటువంటి ఆవు నెయ్యి 500 రూపాయలు. ఈ 1,500 రూపాయల వ్యత్యాసము ఎందుకు పెట్టాలి? స్వామివారికి ఆయనకు సమర్పిస్తున్నటువంటి ప్రసాదమే భక్తులకి కోరుకుంటాడు తప్ప నాకు క్వాలిటీ పెట్టి భక్తులకి క్వాలిటీ పెట్టకూడదని స్వామివారు కోరుకోరు. స్వామివారి దృష్టిలో అందరు సమానులే. సో చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తున్నానంటే, మీరు పాలక మండలిని నియమించే ముందు ఇది పాలక మండలి బాధ్యత వహించాలి. రాజకీయంగా ఫైట్ చేసుకోవడంలో దీని సమస్య పరిష్కారం కాదు. ఇలా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారు, మీ పార్టీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ ఇప్పుడు ఇందులో ఉన్నారు, అందులో ఉన్నారు, అన్నీ మార్చినారు. కానీ పర్చేస్ కమిటీ మాత్రం చేసిన వ్యక్తులు వాళ్ళే. పేపర్లు వచ్చిన రిపోర్ట్తో ఇది మొత్తం దేశమంతా దుమారం లేపింది. దీనికి పులిస్ స్టాప్ పెట్టడం కోసమే 1,20,000తోని గోదామం నిర్మించాలి. గోవిందుని గోదామం నిర్మించినట్టయితే దీన్ని మేము పూర్తి స్థాయిలో దశల వారీగా 250 కోట్లని జీరో చేసి చూపిస్తాం. ఆ ఒక నెట్వర్క్, ఆ ఒక ప్లానింగ్ అంతా మా దగ్గర ఉంది. మీరు మాకు అవకాశం ఇస్తే మేము వస్తాం, చేస్తాం, చూపిస్తాం కూడా. ఎంతో దూరం కూడా లేదు. చంద్రబాబు నాయుడు ఆ దిశగా అడుగులు వేయాలి. అధికారులతో నివేదిక తెప్పించుకొని ఇంకొక స్టేట్మెంట్ చెప్పడం వల్ల ఇది రాజకీయంగా పెద్ద ఫైట్ అవుతుంది. ఒకరు తలకాయలు వాళ్ళు కొట్టుకుంటారు తప్ప సమస్య పరిష్కారం కాదు. భక్తుల మనోభిష్ట మేరకే జరగాలి. భక్తుల ఇష్టంగా కొలువైనటువంటి కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వరకు ఇష్టమైన పని గోరక్షణ చేసినటువంటి గోవిందు బాటలో మనం నడవాలి. గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తిరుపతి దేవస్థానం తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించాలి. ఇది వెంకటేశ్వర స్వామి పని. చంద్రబాబు గారు వెళ్ళి చేయించుకొని రావాలి. ఓం నమో వెంకటేశ్వర. సార్, ఇంత గొప్ప మహత్కార్యానికి పూనుకున్నారు. మరి మీరు మీడియా ద్వారా కాకుండా నేరుగా టీటీడీ ఈవో గారిని కానీ లేదంటే ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ కలిసి ఈ కార్యక్రమం గురించి అడిగారా సార్? నిన్న జరిగిన తర్వాత నేను ఒక 2 వారాల క్రితం చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కలిశాను. టీటీడీలో మేము ఏం చేశామన్నటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళాను. గుడికో గోమాత, గోవిందునికి గో ఆధారిత నైవేద్యం, నవనీత సేవ, గోమా సమ్మేళనం, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించడం, నయ్యి వితరణ కేంద్రం, ఇవన్నీ కూడా నేను వారి దృష్టికి తీసుకెళ్ళాను. గుంపులో గోవిందం లెక్క నన్ను ఆయన కలిసిండు. ఆయనకి నేను చెప్పాల్సింది చెప్పగలిగిన, ఆయన వినాడో లేదో ఆ భగవంతునికి ఎరక. కానీ ఆయన నోటి నుంచి ఈరోజు గోవుకు సంబంధించినటువంటి విషయం బయటకు వెళ్ళింది. మాకు గోవులన్నీ కూడా రక్షించబడతాయని ఒక ఆశ కలిగింది. వెంకటేశ్వర స్వామి మేము కోరుకున్నట్టుగా, మేము సంకల్పించినట్టుగా 1,00,000 గోవులతో గోదాము నిర్మించడం కోసం స్వామివారి ఇది పూనుకున్నారు అనుకుంటున్నాం. ఈ మీ మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళండి. 1,20,000 గోవులు మాకు కావాలని వారు పిలుపునిస్తే 1 గంట సేపట్లో అయిపోతాయి. తెలంగాణ నుంచి 105 నుంచి 108 గోవులని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 1 కోటి రూపాయలు డొనేషన్ గోవుల రూపంలో మేము ఆవునే ఇస్తాం, డబ్బులు ఇవ్వం. స్వచ్ఛమైన దేశవాళీ ఆవుని మేము స్వామికి ఇస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా మిగతా 1,20,000లో 100 ఆవులను తీసేస్తే మిగతా బ్యాలెన్స్ ఆవులకి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తే కొండపైకి, కొండ కింద దేశవాళీ గో ఆవులు తిరుగుతాయి. స్వచ్ఛమైన ఆవుని తయారు చేసుకున్నట్టు యూనిట్ని అక్కడ తయారు చేసుకోవచ్చు. ఏ అధికారి చేయలేడండి. శ్యామలరావు గారు చేయలేరు, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ చేయలేరు. ఐఏఎస్ ఆఫీసర్కి, ఐపీఎస్ ఆఫీసర్కి గోవుల పైన, గోసేవ పట్ల, గోశాల నిర్వహణ పట్ల వాళ్ళకి అవగాహన లేదు. మాకు ఎలా నిర్వహించాలో మాకు తెలుసు. మేము గోవులను కాపాడుతున్నాం, రక్షిస్తున్నాం, సంరక్షిస్తున్నాం, గోశాల నిర్వహిస్తున్నాం. కొన్ని వేల గోవులు మేము రోజు దానాలు పెట్టి వాటి పోషిస్తున్నాం. ఆ గోవుల గురించి తెలిసిన వారే గోవిందుని ద్వారా పనిచేయాలి. ఇది వెంకటేశ్వర స్వామి నిర్ణయం. సో ఆయనకి గోరక్షణ చేసినటువంటి గోవిందు బాటలో చంద్రబాబు నడవాలి. వారికి పునర్జన్మించినటువంటి స్వామి. సో ఈ దిశగా నడుస్తారని కూడా మేము భాషిస్తున్నాం. ధన్యవాదాలు సార్. ఓం నమో వెంకటేశాయ.